డయాబెటిక్ స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కాకినాడలో నిర్వహించింది. ఇక లయన్స్ జిల్లా 316B సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక లయన్స్ హాల్లో లయన్స్ జిల్లా గవర్నర్ వేలూరి సూర్యనారాయణ ఈ అవగాహనను ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్స్ జిల్లా పూర్వపు గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ సందేశం ఇచ్చారు. ఇక 1,30,00,000తో చేయించినటువంటి ఈ డయాబెటిక్ ప్రోగ్రాంలో 43 లక్షల నిధులతో రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో 20 లయన్స్ క్లబ్ల ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే నిర్ణయించారు. ఇక 30,000 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక డయాబెటిక్ పై అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు అనిల్ కుమార్, ఈశ్వర్ కుమార్, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డయాబెటిస్ గ్రాంట్ 3 ఫేజ్లుగా ఇంటర్నేషనల్ నుంచి మాకు మా జిల్లాకి శాంక్షన్ అవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ మెటీరియల్ అందరికీ కూడా క్లబ్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీనికి గ్రాంట్ అడ్మినిస్ట్రేటర్గా మన సేట్ అనిల్ కుమార్ సేట్ గారు, అలాగే ప్రాజెక్ట్ చైర్మన్, అన్నీ కూడా చైర్మన్ అండ్ అడ్వైజర్ ఆల్ ఇన్ వన్ మన బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన డైరెక్షన్లో ఇక్కడ ఈరోజు 20 క్లబ్లు కూడా వచ్చి ఇక్కడ మెటీరియల్ని తీసుకుని ఇది ఈ గత 1 year నుంచి ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే లేటెస్ట్గా సెకండ్ ఫేజ్ కూడా రావడం జరిగింది. ఈ సెకండ్ ఫేజ్ని మార్చి ఏప్రిల్ నెలలో ఈ క్లబ్స్ అన్ని కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఈ ఫేజ్ అయిన తర్వాత థర్డ్ ఫేజ్ కూడా రావడం జరుగుతుంది. ఈ క్యాంపులను విశిష్టత ఏమిటంటే ఈ డయాబెటీస్ని సెలెక్ట్ చేయడం, సస్పెక్ట్ చేయడం, వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడం, అందరికీ ఎవరైతే డయాబెటీస్ పేషెంట్లు కానివారో వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళకి ఉంది లేని నిర్ధారణ చేసి ఉన్న వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల మా లయనిజం ఇమేజ్ బాగా పెరిగింది. దీనికి అంతటికీ సహకరించిన మా క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు.